హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ మై తెలుగు ఛానల్. ఇవాల్టి వీడియో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఇన్విజిబుల్ చైన్స్ ఎలాగ మేక్ చేసుకోవాలో చూసేద్దాము. సో కావాల్సిన జ్యువెలరీ మేకింగ్ ఐటమ్స్ అలాగే ఎలా మేక్ చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది అప్లోడ్ చేసాము. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడైతే నేను ఈ చైన్ మేక్ చేసుకోవడానికి లాకెట్స్ అవైలబుల్ ఉంటాయి, కానీ ఇక్కడ నేను హ్యాండ్ మేడ్ కస్టమైజేషన్ లాకెట్స్ అనేవి మేక్ చేస్తున్నాను. సో దీనికోసం వచ్చేసి లోటస్ డిజైన్ మేక్ చేస్తున్నాను. ఇలాగా 3 ప్యాచెస్ అనేవి రెడీ చేసుకొని నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము ఇలాగ లోటస్ ప్యాచెస్ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఐపిన్ని 2 వైపులా ఐపిన్లా చేసుకొని ఇలాగ బ్యాక్ సైడ్న స్టిక్ చేసుకోవాలి. సో కింది వైపు అంటే లోటస్ ఫ్లవర్కి కింది వైపున ఇలాగ లోరియల్ పర్ల్స్ని అటాచ్ చేసుకున్నాను. సో లేదు అంటే మీరు దీన్ని స్కిప్ చేసుకోవచ్చు. ఒకవైపున ఐపిన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా. అండ్ అలాగే మనము విజిబుల్ చైన్కి ఈ లాకెట్స్ని ఎక్కించుకునే విధంగా ఐపిన్ని నిలువుగా స్టిక్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇన్విజిబుల్ చైన్ కోసం యూస్ చేసే వైర్ పేరు వచ్చేసి గేర్ వైర్ అంటారు. సో ఈ గేర్ వైర్కి ఇలాగా లాక్ బీడ్స్ ఒకటి ఎక్కించుకోవాలి. సో వీడియోలో చూస్తున్నారు కదా, వీటినే లాక్ బీడ్స్ అంటారు. ఇవైతే సేమ్ షుగర్ బీడ్స్ లానే ఉంటాయి, కానీ ఇవే మెటల్ అన్నమాట. సో మెటల్ బీడ్స్. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లాక్ బీడ్ ఎక్కించుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ హుక్ చైన్ ని ఇలాగా ఎక్కించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వైర్ ని లాక్ బీడ్ లో నుంచి తీసుకొచ్చి దీన్ని నోస్ ప్లేయర్ తో గట్టిగా నొక్కాలి. సో ఇప్పుడు అవి అటు ఇటు జరగకుండా బాగా స్టిక్ అయి ఉంటాయి. వీటిని నోస్ ప్లేట్ తో ఇలాగా గట్టిగా నొక్కినట్లయితే ఈజీగా స్టిక్ అయిపోతాయి. సో చూస్తున్నారు కదా స్ట్రాంగ్ గా ఎలా ఉందో. ఎక్సెస్ వైర్ ఏమన్నా ఉంటే కట్ చేసుకోవచ్చు. గేర్ వైర్కి రెండవ వైపున ఓపెన్ ఉంటుంది కదా, సో అటువైపు నుండి ఇలాగా ఒక లాక్ బీడ్ అండ్ ఒక గోల్డ్ బీడ్ అలాగే మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న లోటస్ ప్యాచెస్ని ఇలాగా ఎక్కించుకోవాలి. అండ్ లోటస్ ప్యాచెస్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఒక గోల్డ్ బీడ్ అండ్ లాక్ బీడ్ ఎక్కించుకోవాలి. మనకి ఎంతవరకు డిజైన్స్ కావాలో సో దాన్ని బట్టి అంత డిస్టెన్స్లో ఇలా మనం ఎక్కించుకున్న తర్వాత లాక్ బీడ్స్ని నోస్ ప్లేయర్తో గట్టిగా నొక్కాలి. నోస్ ప్లేయర్తో ఈ లాక్ బీడ్స్ని సెట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని మనం అటు ఇటు జరపడానికి వీలుండదు. సో కాబట్టి ఒకసారి ముందుగానే డిస్టెన్స్ని చెక్ చేసుకొని నోస్ ప్లేయర్తో సెట్ చేసుకోవాలి. సో ఇదే ప్రాసెస్లో మిగతా 3 లాకెట్స్ని కూడా సెట్ చేసుకోవాలి. సో ఎంత డిస్టెన్స్ కావాలి అనేది మనం ముందుగానే డిస్టెన్స్ చూసుకుంటూ 3 లాకెట్స్ని సెట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ నేను ఫస్ట్ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ గేర్ వైరు ఎంత సెంటీమీటర్స్ తీసుకోవాలి అని. సో ఇక్కడ 30 to 35 సెంటీమీటర్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. సో కొద్దిగా మెడ లావు ఉండే వాళ్ళైతే 35 సెంటీమీటర్స్ అయితే కరెక్ట్ డిస్టెన్స్ అనమాట. అందుకనే ఎప్పుడైనా మేకింగ్ వీడియోస్ని ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన పాయింట్స్ మర్చిపోయి మధ్యలో చెప్తూ ఉంటాము. సో కాబట్టి మీరు ఇలాంటి మేకింగ్ వీడియోస్ ఎప్పుడైనా కానీ ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఇలాగా 3 లాకెట్స్ని సెట్ చేసుకున్న తర్వాత ఈ రెండో వైపు కూడా క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా బ్యాక్ హుక్ చైన్ని అటాచ్ చేసుకున్నాం కదా, సో దాని చివర నుండి ఇలాగా తీసుకొని అండ్ అలాగే 2 లాక్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ లాక్ బీడ్స్ని ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ లోపలి వైపు నుంచి ఆ వైర్ తీసుకొచ్చి ఫస్ట్ ఎలా అయితే చేసామో సో అదే ప్రాసెస్లో లోపల నుంచి వైర్ తీసుకొచ్చి ఇలాగా లాక్ బీడ్స్ని నోస్ ప్లేయర్తో సెట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్సెస్ ఉన్న వైర్ని కట్ చేసేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీగా ఇన్విజిబుల్ చైన్ మేక్ చేసుకోవచ్చు. అలాగే మన దగ్గర కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంది. మీరు కనుక ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేయొచ్చు. అండ్ ఇవే కాదండి, బ్రైడల్ బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కస్టమైజేషన్ కూడా చేస్తాము. అండ్ అలాగే బీడ్స్ బ్రాస్లెట్స్ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.